డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనుకున్నది సాధించారు. ఆయన తీసుకున్న ఒక నిర్ణయం గొప్ప విజన్ కు నిదర్శనగా నిలిచింది. ప్రజా సమస్యల పరిష్కారానికి దృష్టి సాధించే పవన్ కళ్యాణ్ పక్కా ప్రణాళికలతో ఆ సమస్యల పరిష్కారానికి తీసుకుంటున్న నిర్ణయాలు ఫలితాలనిస్తున్నాయి. చిత్తూరు, తిరుపతి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం జిల్లాలలో రైతులు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కు జయధ్వానాలు పలుకుతున్నారు. చిత్తూరు ఈ జిల్లాల చాలా కాలంగా ప్రజలు పరిష్కారం కాని సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అక్కడ ఏనుగుల గుంపులు పంట పొలాల మీద దాడి చేసి పంటలను నాశనం చేస్తుంటే రైతులు లబోదిబ్బోమంటున్నారు. పంట పొలాలను కాపాడుకునే ప్రయత్నంలో వెళ్లిన రైతుల ప్రాణాలు కూడా ఏనుగులు తీస్తుంటే అక్కడి ప్రజలు వాటి నుండి ఎలా కాపాడుకోవాలో, తమ పొలాలను ఎలా కాపాడుకోవాలో తెలియక నిద్రపోని రాత్రులు గడిపారు. అటువంటి అతిపెద్ద సమస్యకు పవన్ కళ్యాణ్ పరిష్కార మార్గాన్ని చూపించారు. ఏనుగుల గుంపులను కట్టడి చేయడానికి కుంకి ఏనుగులను తీసుకురావాలని నిర్ణయించిన పవన్ కళ్యాణ్ కర్ణాటక ప్రభుత్వాన్ని ఒప్పించి పలమనేరులోని ఎలిఫెంట్ హబ్ కు వాటిని తరలించి అక్కడున్న మావటిలతో ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. ఇక ఈ క్రమంలో తాజాగా టేకుమంద ప్రాంతంలో ఏనుగుల గుంపు పంట పొలాల మీదకు దాడి చేయడానికి వస్తుందని గమనించి వాటిని అడ్డుకునేందుకు కుంకి ఏనుగులను అక్కడికి తీసుకువెళ్లారు. చిత్తూరు జిల్లా పలమనేరు అటవీ ప్రాంతంలో శనివారం రాత్రి నుండి ఆదివారం ఉదయం వరకు కుంకి ఏనుగులు గస్తీ నిర్వహించాయి. పలమనేరు అటవీ ప్రాంతంలో 8 ఏనుగుల గుంపులను కుంకి ఏనుగులు అడ్డుకున్నాయి. అడవి ఏనుగులు పంట పొలాలకు వచ్చి పంటలను ధ్వంసం చేయకుండా అడ్డుకున్నాయి. కృష్ణ, జయంత్, వినాయక్ అనే కుంకి ఏనుగుల గుంపును అడ్డగించారు. పంట పొలాల వైపు రాకుండా దారి మళ్లించారు. అయితే ఏనుగుల గుంపులో గున్న ఏనుగు ఉండడం వల్ల దారి మళ్లించడం కాసింత కష్టమైంది. ఈ ఆపరేషన్ పై పలమనేరు డిఎఫ్ఓ ఎప్పటికప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం కు సమాచారం అందించి ఆయన సూచనల మేరకు పనిచేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అటవీ శాఖ ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ ఏనుగుల కదలికలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి ఆయా గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని, ప్రాణ నష్టం జరగకుండా చూడాలని అధికారులకు సూచించారు. దీనికోసం గ్రామాల వారీగా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి హెచ్చరికలు పంపాలన్నారు. ఇక అటవీ ఏనుగులు పంట పొలాల్లోకి రాకుండా రంగంలోకి దింపిన కుంకి ఏనుగులు తొలి ఆపరేషన్ విజయవంతం కావడంతో పవన్ కళ్యాణ్ చొరవను అందరూ ప్రశంసిస్తున్నారు.